హైదరాబాద్ లో ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిటీ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల రక్షణ కోసం అవసరం మేర పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల కంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ సెలబ్రిటీల పాలిట కేర్ ఆఫ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. సెలబ్రిటీల కేసులన్నీ కూడా అక్కడే ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కేసుల కంటే సెలబ్రిటీల అత్యాచారం కేసులే అక్కడ హైలైట్ అవుతున్నాయి. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిపై కూడా అదే పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2 కోట్ల డబ్బు కూడా తీసుకుని మోసం చేశాడని సదరు యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఓసారి నార్సింగ్ పిఎస్ లో నమోదైన సెలబ్రిటీల అత్యాచారం కేసులోకి వెళ్తే హర్ష సాయి కంటే ముందే టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అతడి శిష్యురాలు కూడా అత్యాచారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ కేసులో జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసు విషయంలో ఇదే పిఎస్ కి జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నటుడు రాజ్ తరుణ్ పై అతడి ప్రియురాలు లావణ్య పెట్టిన అత్యాచారం కేసు ఎంత సంచలనం అయిందో తెలిసిందే. టీవీలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు నడిచాయి. శేఖర్ భాష కూడా ఈ కేసులో వేలు పెట్టి ఎంతో ఫేమస్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ లోనూ అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ సహా లావణ్య పిఎస్ కి ఎన్నోసార్లు విచారణకు హాజరయ్యారు. ఇటీవలే మళ్ళీ లావణ్య తన బంగారం, పుస్తెల తాడు, తాలిబొట్టు డాక్యుమెంట్లు చోరీ చేశారని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ మాల్విపై మరో కేసు కూడా వేసింది. వీటన్నిటికంటే ముందు యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి. షార్ట్ ఫిలిమ్స్ లో ఛాన్స్ల పేరిట షణ్ముఖ్ అతని సోదరుడు సంపత్ వినయ్ తనని మోసం చేశారని బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. సంపత్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరొకరిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు పెడతానని బెదిరించాడని కూడా బ్లాక్ మెయిల్ కేసు కూడా వేసింది. పోలీసుల విచారణలో భాగంగా నానక్ రామగూడలోని షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకడం కలకలం రేపింది. అలాగే మరో యూట్యూబర్ చందు సాయి కేసుపై కూడా నార్సింగి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడనేది అభియోగం. దీంతో అతనిపై అత్యాచారం, మోసం కేసు నమోదైంది. ఇక ఈ కేసులన్నీ నార్సింగ్ పిఎస్ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. ఇలా యూట్యూబ్ నటులు, సినిమా నటులపై నార్సింగ్ పిఎస్ లో కేసులు నమోదవ్వడంతో పిఎస్ నెటిజన్లో హాట్ టాపిక్ గా మారింది.